ఓకే, లాస్ట్ క్లాస్లో క్లాసిఫికేషన్ డిస్కస్ చేసామమ్మా. రైట్, ఈరోజు క్లాస్లో ఫస్ట్ వన్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ డిస్కస్ చేద్దాం. ఆర్ ఎఫెక్టివ్ న్యూక్లియర్ చార్జ్. Effective nuclear charge, Z effective or Z star, Z effective or Z star. Z star తో రిప్రజెంట్ చేస్తారమ్మా. రైట్, న్యూక్లియస్ టెస్ట్ ఎలక్ట్రాన్. ఈ న్యూక్లియస్ కి ఈ ఎలక్ట్రాన్ కి మధ్య అట్రాక్షన్ ఉంటుందమ్మా. ఈ న్యూక్లియస్ కి ఎలక్ట్రాన్ కి మధ్య అట్రాక్షన్ ఉంటుంది. అట్రాక్షన్ అట్రాక్షన్ ఓకే. లోపల ఇన్నర్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. ఇన్నర్ ఎలక్ట్రాన్స్ ఓకే. ఈ ఎలక్ట్రాన్స్ కి మధ్య రిపల్షన్స్ ఉంటాయి. చూడండి, రిపల్షన్స్. అలాగే వీటికి కూడా ఇలా రిపల్షన్స్ ఉంటాయి అన్ని. ఓకేనా, రిపల్షన్స్. అట్రాక్షన్స్, రిపల్షన్స్ రెండు ఉన్నాయి. ఓకే రైట్. ఇప్పుడు ఈ న్యూక్లియర్ అట్రాక్షన్ అనేది ఈ ఔటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ మీద ఎంత ఉంది? ఈ న్యూక్లియర్ అట్రాక్షన్ ఈ ఔటర్ మోస్ట్ మీద ఎంత ఉంది అనేది మనకు తెలియాలి. తెలియాలంటే ఫస్ట్ మనకి ఇందులో ఏ ఫ్యాక్టర్స్ ఉన్నాయి? ఫస్ట్ రిపల్షన్స్ ఉన్నాయి. ఈ న్యూక్లియర్ అట్రాక్షన్ ఈ ఎలక్ట్రాన్ మీద డిక్రీజ్ చేస్తుంది ఎవరు? ఫర్ సపోజ్ ఇలా తీసుకున్నాం అనుకో, ఒక్కటే షెల్ ఉంది, దీనిలో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఫర్ సపోజ్ ఎలక్ట్రాన్, ఓకేనా. దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ ఇన్నర్ ఎలక్ట్రాన్స్ లేవు, రిపల్షన్స్ లేవు, స్క్రీనింగ్ లేదు. ఓకేనా, దీనిలో రిపల్షన్స్ లేవు, స్క్రీనింగ్ లేదు. దీనిలో రిపల్షన్స్ ఉన్నాయి, స్క్రీనింగ్ ఉంది. ఓకేనా. ఇప్పుడు ఈ ఔటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ మీద ఎంత న్యూక్లియర్ ఛార్జ్ ఉంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే దాన్ని జెడ్ ఎఫెక్టివ్ అంటారు.
Z effective is equal to Z minus sigma. Formula. Z is atomic number. Sigma is the screening constant. Sigma is the screening constant. Screening constant means ఎంత స్క్రీన్ చేస్తున్నాయి. ఓకేనా, న్యూక్లియర్ ఛార్జ్ ఈ ఎలక్ట్రాన్ మీద పడకుండా ఈ ఇన్నర్ ఎలక్ట్రాన్స్ ఎంత స్క్రీన్ చేస్తున్నాయి, ఎంత రిపల్ చేస్తున్నాయి. ఓకే, ఏమో అర్థమవుతుందా? ఎంత రిపల్ చేస్తున్నాయి. ఓకే, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేయడానికి దానికి ఎక్స్పెరిమెంటల్ వాల్యూస్ ఉంటాయి. ఓకేనా, అవి ఒకసారి చూద్దాము. ఎలా క్యాలిక్యులేషన్ చేయాలో ఒకసారి చూద్దాం. ఓకేనా, రైట్. ఫార్ములా చూడండి. ఈ సిగ్మాని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 0.35 ఇంటూ, ఓకేనా, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ outermost, number of electrons in outermost. Can I accept test electron? Accept test electron plus number of electrons 0.85 into number of electrons in n-1th shell plus 1 into number of electrons in n-2. ఓకేనా, ఇది ఫార్ములా. ఈ వాల్యూస్ ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సిగ్మా వాల్యూ వస్తుందమ్మా. సిగ్మా వాల్యూ తీసుకెళ్ళి జెడ్ స్టార్ ఇజ్ ఈక్వల్ టు జెడ్ మైనస్ సిగ్మాలో సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ తీసుకుందాం. అటామిక్ నంబర్ 1s2, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమొస్తుందమ్మా 2s2 2p3. outermost 2s2 2p3, n-1th షెల్. ఇది ఎంత షెల్ కదా, ఇది n-1th షెల్. ఓకేనా, రైట్. ఇది ఎంత షెల్, ఇది n-1th షెల్. రైట్. ఇప్పుడు మనం దీనిలో ఉన్న p3లో ఉన్న లాస్ట్ ఎలక్ట్రాన్ కి ఫైండ్ అవుట్ చేస్తున్నాం. p3లో ఉన్న లాస్ట్ ఎలక్ట్రాన్ కి ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దాన్ని టెస్ట్ ఎలక్ట్రాన్ అంటారు. ఓకే, టెస్ట్ ఎలక్ట్రాన్ కాకుండా ఇంకా పీలో ఎన్ని ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎస్లో ఎన్ని ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్. ఓకే, సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, 4 ఇంటూ దీనిలో 2 ప్లస్ దీనిలో 2 4 ఇంటూ 0.35 ప్లస్ n-1 షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 2 ఇంటూ 0.85. ఎంత వస్తుందమ్మా వాల్యూ? అది 3.1 3.1. Z effect is equal to Z minus sigma. నైట్రోజన్ కి అటామిక్ నెంబర్ ఎంత 7 మైనస్ 3.1. ఎంత వస్తుందమ్మా వాల్యూ? 3.9. 3.9. ఓకేనా, ఇలా వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. n-1. Okay, n-1 means 1s2 2s2 2p4. ఒక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రా యాడ్ అయింది నైట్రోజన్ కి. ఓకే, పీలో ఉన్న లాస్ట్ ఎలక్ట్రాన్ కి మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకేనా,
పిలో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఒక ఎలక్ట్రాన్ తీసేసేయండి, ఇంకా 3 ఉంటాయి కదా ఎలక్ట్రాన్స్. సో ఫార్ములాలు అప్లై చేయండి. n షెల్ n-1th షెల్, మొత్తం టోటల్ 6 ఉన్నాయి. nth షెల్లో 6 లో ఒక టెస్ట్ ఎలక్ట్రాన్ తీసేస్తే ఇంకా 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 5 into 0.35 ప్లస్ n-1 షెల్లో 2 ఉన్నాయి. 2 into 0.85 ఎంత వస్తుందమ్మా? 3.45. 3.45. ఓకే, Z effect is equal to Z minus sigma. Z ఎంత? నైట్రోజన్ 7 కదా, 7 minus 3.45. ఓకే, 3.55 వస్తుందా? రైట్, 3.55. ఓకే, ఇలా మనం వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ జింక్ తీసుకున్నాం అనుకోండి. జింక్ 1s2 2s2 2p6 3s2 3p6 3d10 4s2. ఓకేనా? జింక్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఓకే, ఇది nth షెల్ గా తీసుకున్నాం. ఇదంతా కూడా n-1 n-2. ఓకే, nth షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. దానిలో ఒకటి టెస్ట్ ఎలక్ట్రాన్ ఉంటుంది, దానికి వాల్యూ మనం అప్లై చేయకూడదు. సో ఇంకొక ఎలక్ట్రాన్ ఉంటుంది. 1 into 0.35 ప్లస్ n-1 లో ఎన్ని ఉన్నాయమ్మా? 18 ఎలక్ట్రాన్స్. 18 into 0.85 ప్లస్ n-2 లో ఎన్ని ఉన్నాయి? 10. 10 into 1. క్యాలిక్యులేట్ చేయి, ఎంత వస్తుంది వాల్యూ? 25.65. 5.65. Z effective is equal to Z minus sigma. జింక్ కి ఎంత అటామిక్ వెయిట్? అటామిక్ నెంబర్ 30 minus 25.65. ఓకే, 4.35. ఓకేనా? ఇలా మనం వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, అయనైజేషన్ ఎనర్జీ. బ్రాకెట్ లో ఐ. అయనైజేషన్ ఎనర్జీ. అయనైజేషన్ ఎనర్జీ అంటే డెఫినేషన్ ఏంటమ్మా? ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ అన్ ఐసోలేటెడ్ న్యూట్రల్ గ్యాసియస్ atom called ionization energy or ionization potential. ఓకేనా? క్లాస్ చెప్పేటప్పుడు క్లాస్ వినండి, ఫస్ట్ క్లాస్ వినడం నేర్చుకోండి ఎప్పుడైనా సరే. ఓకేనా? రేడియస్ గురించి చెప్పలేదు సార్, ఆక్సైడ్ గురించి చెప్పలేదు సార్. నోట్స్ పెట్టింది నేనే కదా, అవునా? నోట్స్ పెట్టింది పీరియాడిక్ టేబుల్ నేనే పెట్టింది. అందులో ఎక్కడ ఏ పాయింట్స్ ఉంటాయో తెలుసు కదా. అటామిక్ రేడియస్ అనేది చెప్తాను, తర్వాత చెప్తాను. నువ్వు చదవలేవు అటామిక్ రేడియస్? చెప్పు. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్వా, సెకండ్ ఇయర్ స్టూడెంట్ నువ్వు? ఓకేనా? నేను చిన్న చిన్న పాయింట్స్ మిస్ అయినా కానీ చదువుకోవాలి. అవి చెప్తా, నేను చెప్పకుండా ఎందుకుంటాను? ఓకేనా? రైట్. బేసిక్ నేచర్, ఎసిడిక్ నేచర్ లాస్ట్లో వస్తుంది, ఫస్ట్లో రాదు అది. అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఎలక్ట్రోనెగటివిటీ అవన్నీ డిస్కస్ చేసిన తర్వాత లాస్ట్లో వస్తుంది. అవి ముందే చెప్పేసేయమంటారు ఇక్కడే. ఓకే, అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటమ్మా? ఒక యాటంలో నుంచి
ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయడానికి కావాల్సిన ఎనర్జీని ఏమంటారు? అయనైజేషన్ ఎనర్జీ. ఓకే, హియర్ డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్, అంటే మనం ఇస్తున్నాం ఎనర్జీని. ఓకేనా? న్యూక్లియస్ ఉంటుంది కదా, న్యూక్లియస్ లో ఎలక్ట్రాన్ ఉంది. ఈ ఎలక్ట్రాన్ని మనం రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయాలంటే ఎనర్జీ ఇవ్వాలిగా. ఎందుకని? ఎనర్జీ రిక్వైర్డ్. ఎందుకు ఎనర్జీ రిక్వైర్ అవుతుంది? అట్రాక్షన్ ఉంది, న్యూక్లియస్ కి ఎలక్ట్రానిక్ మధ్య అట్రాక్షన్ ఉంది. సో అట్రాక్షన్ మనం బ్రేక్ చేయాలంటే ఎనర్జీని సప్లై చేయాలి. అందుకే డెఫినేషన్ లో ఏమంటాడు? ది మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ఎన్ ఎలక్ట్రాన్ from valency shell of an isolated gaseous neutral atom called ionization potential. It is a endothermic process. Delta H is positive. మనం ఇస్తున్నాం ఎనర్జీ. ఓకే, రైట్. దీన్ని మనం IE1 అనుకున్నాం. IE1 ఇక్కడ ఫామ్ అయిన మెటల్ ని యూని పాజిటివ్ అయాన్, యూని పాజిటివ్ అయాన్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ యూని పాజిటివ్ అయాన్ లో నుంచి ఇంకొక ఎలక్ట్రాన్ రిమూవ్ చేద్దాం. ఇంకొక ఎలక్ట్రాన్ రిమూవ్ చేశాను. ఓకేనా? ఇప్పుడు ఏమొస్తుందమ్మా? ఇంకో ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తే డై పాజిటివ్ అయాన్, ఇది కూడా డెల్టా హెచ్ పాజిటివ్. IE2 డై పాజిటివ్ అయాన్. డై పాజిటివ్ అయాన్. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం తీసుకున్నాము. సోడియంలో నుంచి ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేశాం, Na+1. దీన్ని IE1 అనుకున్నాను. దీనిలో నుంచి ఇంకొక ఎలక్ట్రాన్ రిమూవ్ చేశాం, Na+2 వస్తుంది. ఇట్ ఈస్ IE2. ఇంకొక ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తే IE3, IE4, IE5, IE6. ఓకేనా? ఇంకొక ఎలక్ట్రాన్ కూడా రిమూవ్ చేయాలి. IE3. ఓకే, ఇప్పుడు ఎనర్జీ ఆర్డర్ రాయమంటే ఎలా రాయాలి? IE1, IE2, IE3. ఎనర్జీ ఆర్డర్ ఏమొస్తుందో చూడండి. ఏ కేసులో ఎక్కువ ఎనర్జీ రిక్వైర్ అవుతుంది? వెరీ గుడ్. జనరల్ గా ఓకేనా, దీన్ని మెటల్ అనుకున్నాం అనుకోండి. ఫర్ సపోజ్ M+2 M+3 మెటల్ అనుకున్నాం అనుకోండి. ఫర్ సపోజ్ ఈ మెటల్లో 5 ప్రోటాన్స్ ఉన్నాయి, 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకున్నాం. 5 ప్రోటాన్స్, 5 ఎలక్ట్రాన్స్. దీనిలో ఎన్ని ఉంటాయమ్మా? 5 ప్రోటాన్స్, 4 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ దీనిలో 5 ప్రోటాన్స్, 3 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ 5 protons, 2 electrons. 5 protons of attraction on 5 electrons. 5 protons of attraction on 4 electrons. 5 protons of attraction on 3 electrons. 5 protons of attraction on 2 electrons. ఓకేనా? ఒకసారి ఈ కేసు అబ్జర్వ్ చేయండి. ఈ కేసులో 5 protons of attraction on 3 electrons. అంటే ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అనేది బాగా ఎక్కువగా ఉంది, ఇక్కడ స్ట్రాంగ్ గా ఉంది. ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే చాలా డిఫికల్ట్. ఈ కేసు చూడండి, 5 ప్రోటాన్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆన్ 2 ఎలక్ట్రాన్స్, ఇంకా ఎక్కువగా ఉంది. ఇక్కడ ఇంకా ఎక్కువ ఎనర్జీ ఇవ్వాలి మనం. ఓకేనా? సో IE3లో ఎక్కువ ఎనర్జీ రిక్వైర్ అవుతుంది, మోర్.
చూడండి డిఫరెన్స్. ఓకేనా? సో IE3 గ్రేటర్ దాన్ IE2 గ్రేటర్ దాన్ IE1. ఓకేనా? ఇంక్రీజింగ్ ఆర్డర్ ఏమొస్తుంది? IE3 గ్రేటర్ దాన్ IE2 గ్రేటర్ దాన్ IE1. నేను సోడియం అవి తీసుకోలే ఎగ్జాంపుల్, జస్ట్ ఒక మెటల్ తీసుకున్నాను. ఒక మెటల్లో ఎలక్ట్రాన్ రిమూవ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఓకేనా? థర్డ్ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే డిఫికల్ట్. ఎందుకు డిఫికల్ట్? న్యూక్లియర్ అట్రాక్షన్ బాగా ఎక్కువగా ఉంది, ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నాయి, ప్రోటాన్స్ ఎక్కువ ఉన్నాయి. 5 ప్రోటాన్స్ 2 ఎలక్ట్రాన్స్ ని చాలా స్ట్రాంగ్ గా బైండ్ అయి ఉంటాయి. ఓకేనా? సో దీనిలో నుంచి ఇంకా ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే మనం ఇంకా ఎక్కువ ఇవ్వాలి ఎనర్జీ, ఎక్కువ ఎనర్జీ సప్లై చేయాలి. ఫస్ట్ కేసు చూడండి, 5 ప్రోటాన్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆన్ 5 ఎలక్ట్రాన్స్. ఓకేనా? ఈ లాస్ట్ కేసుకి ఫస్ట్ కేసుకి డిఫరెన్స్ చూడండి. ప్రోటాన్స్ కామన్, ఎలక్ట్రాన్స్ డిఫరెన్స్ ఉంది చూడండి. ఓకే రైట్. ఆర్డర్ ఏమొస్తుందమ్మా? IE3 గ్రేటర్ దాన్ IE2 గ్రేటర్ దాన్ IE1 అండ్ సో ఆన్. ఓకే, అలా ఇంక్రీజింగ్ ఆర్డర్ వస్తుంది. ఓకే రైట్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ అయనైజేషన్ పొటెన్షియల్స్ అనేవి మనకి ఎలా ఉంటాయి? అయనైజేషన్ పొటెన్షియల్స్ కి వాల్యూస్ ఉంటాయమ్మా. తర్వాత ఒకసారి నోట్స్ లో చూడండి, ఆ వాల్యూస్ నోట్స్ లో ఇచ్చా నేను. ఓకేనా? ఎలక్ట్రాన్ వోల్ట్ పర్ ఆటమ్, జౌల్ పర్ ఆటమ్, కిలో జౌల్ పర్ మోల్. ఓకేనా? ఆ వాల్యూస్ కూడా ఇచ్చా నేను, ఒకసారి అవి చూడండి. నెక్స్ట్ ఫ్యాక్టర్స్. ఫస్ట్ అటామిక్ సైజ్. అటామిక్ సైజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనలా, ఇన్వర్స్లీ ప్రపోర్షనలా? చూడండి, అట్రాక్షన్ బాగా ఎక్కడ ఎక్కువగా ఉంటుంది? వెరీ గుడ్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అటామిక్ సైజ్ is inversely proportional to ionization energy or ionization potentials. ఈ కేసులో లెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్ అవుతుంది ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి. ఎలక్ట్రాన్ ఈజీగా తీసేసేయచ్చు. లెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్. ఈ కేసులో మోర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్. ఇక్కడ అట్రాక్షన్ ఎక్కువగా ఉందమ్మా. సెకండ్ కేసులో న్యూక్లియర్ అట్రాక్షన్ ఎక్కువగా ఉంది. ఎందుకు ఎక్కువగా ఉంది న్యూక్లియర్ అట్రాక్షన్? సైజ్ తక్కువ, స్మాల్ సైజ్. ఈ కేసు చూడండి, సైజ్ ఎక్కువగా ఉంది. ఓకేనా? సైజ్ ఇంక్రీజెస్, అయనైజేషన్ పొటెన్షియల్స్ డిక్రీజెస్. ఓకేనా? లెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్ అవుతుంది ఇక్కడ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే. ఈ కేసులో మోర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్ అవుతుంది. సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. నెక్స్ట్ సెకండ్ వన్, న్యూక్లియర్ చార్జ్. న్యూక్లియర్ చార్జ్ చూడండి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్? న్యూక్లియర్ చార్జ్ ఫర్ ఎగ్జాంపుల్ Na+1, Mg+2, నెక్స్ట్ సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, Al+3. ఇవన్నీ కూడా ఒక పీరియడ్ లో ఎలిమెంట్స్, అవునా? సైజ్ నియర్లీ సేమ్ ఉంటుంది, సైజ్ సేమ్, చార్జ్ డిఫరెంట్, చార్జ్ డిఫరెంట్.
అల్యూమినియంలో న్యూక్లియర్ అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, కంపేర్డ్ టు మెగ్నీషియం అండ్ సోడియం. సో అల్యూమినియంలో నుంచి మనం ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే ఎక్కువ ఎనర్జీ సప్లై చేయాలి. ఓకేనా, కంపేర్డ్ టు మెగ్నీషియం అండ్ సోడియం. ఓకే, సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్. న్యూక్లియర్ చార్జ్ is directly proportional to ionization energy. న్యూక్లియర్ చార్జ్ ఎక్కువ ఉంది అనుకోండి, న్యూక్లియర్ చార్జ్ ఎక్కువ ఉంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్ అవుతుంది ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే. న్యూక్లియర్ చార్జ్ తక్కువ ఉంది అనుకోండి, లెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఓకే, నెక్స్ట్ స్క్రీనింగ్ ఎఫెక్ట్. స్క్రీనింగ్ ఎఫెక్ట్. స్క్రీనింగ్ ఎఫెక్ట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇప్పుడు ఈ కేసులో ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, 1 2 3 4 ఎలక్ట్రాన్స్ స్క్రీన్ చేస్తున్నాయి. ఈ కేసులో ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ స్క్రీన్ చేస్తున్నాయి. ఓకేనా, న్యూక్లియర్ అట్రాక్షన్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ మీద పడకుండా చూడండి 4 ఎలక్ట్రాన్స్ ఏం చేస్తున్నాయి, స్క్రీన్ చేస్తున్నాయి. ఈ కేసులో 2 ఎలక్ట్రాన్స్ స్క్రీన్ చేస్తున్నాయి. మరి ఏ కేసులో న్యూక్లియర్ అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది? సెకండ్ కేసులో న్యూక్లియర్ అట్రాక్షన్ స్ట్రాంగ్ గా ఉంటుంది. స్ట్రాంగ్ గా ఉంటే అప్పుడు మరి మోర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్ అవుతుంది ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే. ఫస్ట్ కేసులో అయితే మోర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏం చేస్తున్నాయి, స్క్రీన్ చేస్తున్నాయి. అంటే న్యూక్లియస్ కి అవుటర్ ఎలక్ట్రానిక్ మధ్య అట్రాక్షన్ తక్కువగా ఉంటుంది. ఓకేనా, అట్రాక్షన్ బాగా తక్కువగా ఉంటుంది. సో స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటే అయనైజేషన్ ఎనర్జీ లెస్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటున్నారు. స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అయనైజేషన్ పొటెన్షియల్స్. ఇక్కడ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. ఓకేనా, స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటే ఏమవుతుంది, న్యూక్లియర్ అట్రాక్షన్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ మీద ఎఫెక్టివ్ గా ఉండదు. ఓకేనా, అప్పుడు మనం ఎలక్ట్రాన్ ఈజీగా తీసేయచ్చు, ఎక్కువ ఎనర్జీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఈ కేసు చూడండి, ఈ కేసులో స్క్రీనింగ్ ఎఫెక్ట్ తక్కువగా ఉంది, న్యూక్లియర్ అట్రాక్షన్ ఎక్కువగా ఉంది, ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇవ్వాలి మనం. స్క్రీనింగ్ ఎఫెక్ట్ లెస్, అయనైజేషన్ ఎనర్జీ మోర్. స్క్రీనింగ్ ఎఫెక్ట్ మోర్, అయనైజేషన్ ఎనర్జీ లెస్. ఓకేనా, ఇక్కడ స్క్రీనింగ్ ఎక్కువగా ఉందమ్మా. స్క్రీనింగ్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది, న్యూక్లియస్ ఎలక్ట్రాన్ బాగా స్ట్రాంగ్ అట్రాక్ట్ చేయలేదు, ఎలక్ట్రాన్ ఈజీగా తీసేయచ్చు మనం. లెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్. ఈ కేసు చూడండి, ఈ కేసులో స్క్రీనింగ్ ఎఫెక్ట్ తక్కువగా ఉంది, అంటే న్యూక్లియర్ అట్రాక్షన్ మోర్. ఓకేనా, స్క్రీనింగ్ ఎఫెక్ట్ లెస్, న్యూక్లియర్ అట్రాక్షన్ మోర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్. ఓకేనా, అంటే అయనైజేషన్ ఎనర్జీ మోర్. ఓకే, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్షిప్ వస్తుంది. నెక్స్ట్ వన్, హాఫ్ ఫిల్డ్ అండ్ కంప్లీట్లీ ఆర్ ఫుల్ఫిల్డ్. ఫర్ ఎగ్జాంపుల్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్ తీసుకున్నాం. కార్బన్ 1s2, అవుటర్ మోస్ట్ రాద్దాం. అవుటర్ మోస్ట్ ఏమొస్తుంది కార్బన్ కి, 2s2 2p2. నైట్రోజన్ 2s2 2p3. ఆక్సిజన్ 2s2 2p4. ఓకే, 2p3 అంటే 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 2p4 మీన్స్ 4 electrons. 2p2 2 electrons. It is half filled configuration.
ఇదే కాన్ఫిగరేషన్ అమ్మా ఆఫ్ ఫిల్డ్. ఆఫ్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్ ఈజ్ మోర్ స్టేబుల్. ఇది ఆఫ్ ఫిల్డ్ కాదు, ఫుల్ ఫిల్డ్ కాదు. ఇది కూడా ఆఫ్ ఫిల్డ్ కాదు, ఫుల్ ఫిల్డ్ కాదు. ఇట్ ఈస్ ఆఫ్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్. ఆఫ్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్ ఉంటే ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడం డిఫికల్ట్. సో నైట్రోజన్ కి అయనైజేషన్ ఎనర్జీ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా? చూడండి ఒకసారి ఎందుకు, రీజన్ ఏంటి? ఆఫ్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్. ఈ ఆఫ్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్ నుంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే డిఫికల్ట్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, బెరీలియం బోరాన్. బెరీలియం outermost 2s2, boron 2s2 2p1. okay, 2s2 means 2 electrons ఉంటాయి, 2p 1 electron. completely filled. 2s మొత్తం ఫిల్ అయిపోయిందిగా. ఇట్ ఈస్ ఏ కంప్లీట్లీ ఫిల్డ్ షెల్. కంప్లీట్లీ ఫిల్డ్ షెల్. దీనిలో నుంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే డిఫికల్ట్. ఓకేనా? సో మనం గనక పీరియడ్ లో అబ్జర్వ్ చేస్తే తర్వాత వస్తుంది లిథియం, బెరిలియం, బోరాన్. ఇలా తీసుకుంటే ఇలా వస్తున్నాడు. బెరిలియంకి ఎక్కువ ఉంటుంది అయనైజేషన్ ఎనర్జీ వాల్యూస్ డ్యూ టు ఫుల్ఫిల్ కాన్ఫిగరేషన్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ అమ్మా, గ్రూప్స్ లో ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. 1A గ్రూప్, lithium, sodium, potassium, rubidium, Cz. In group from top to bottom, ionization energy values decreases due to endukoni ionization energy values decreases. Size increases. Okay, second A group, sodium, second group అంటే బెరిలియం కదా, బెరిలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం. ఇక్కడ కూడా అంతే సేమ్. అయనైజేషన్ ఎనర్జీ వాల్యూస్ డిక్రీజెస్. సేమ్ అదే రీజన్. సైజ్ increases. ఓకేనా? సైజ్ increases, అయనైజేషన్ ఎనర్జీ వాల్యూస్ decreases. నెక్స్ట్ థర్డ్ ఏ గ్రూప్. థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ వచ్చేసరికి బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం. ఓకే, ఇక్కడ ఇర్రెగ్యులర్ ఆర్డర్ ఉంటుందమ్మా. బోరాన్ వస్తుంది ఫస్ట్, నెక్స్ట్ థాలియం, నెక్స్ట్ గ్యాలియం. గుర్తుపెట్టుకోవాలి ఇది ఆర్డర్. అల్యూమినియం, ఇండియం. ఓకేనా? ఆర్డర్ అది వస్తుంది. దానికి రీజన్ అంటే చాలా ఉంటాయి ఫ్యాక్టర్స్ దానికి. ఓకేనా? అది గ్రూప్స్ లో వచ్చినప్పుడు వస్తుంది మరలా ఫ్యాక్టర్స్ అన్ని కూడా. ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఆర్డర్: బోరాన్, థాలియం, గ్యాలియం, అల్యూమినియం, ఇండియం. ఓకే, నెక్స్ట్ పీరియడ్స్. పీరియడ్స్ లో సెకండ్ పీరియడ్ తీసుకున్నాం అనుకోండి, లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్. ఓకే, ఇప్పుడు మనం ప్రీవియస్ చూసాం. బెరిలియంకి ఎక్కువగా ఉంటుంది అయనైజేషన్ ఎనర్జీ వాల్యూస్ డ్యూ టు ఫిల్డ్ కాన్ఫిగరేషన్, కంప్లీట్లీ ఫిల్డ్ షెల్స్. ఓకేనా? నెక్స్ట్ కార్బన్, నెక్స్ట్ నైట్రోజన్, నెక్స్ట్ ఫ్లోరిన్, నియాన్.
నైట్రోజన్ లో ఆఫ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్. ఓకేనా? నైట్రోజన్ ఈ రెండు డిఫరెంట్. అదే ఫర్ సపోజ్ Li ప్లస్ Be ప్లస్ B ప్లస్ C ప్లస్ N ప్లస్ O ప్లస్ F ప్లస్ Ne ప్లస్ తీసుకున్నారనుకో, ఇప్పుడు ఏమొస్తుందో చూడండి. ఆర్డర్ ఏమొస్తుందమ్మా? ఏమొస్తుంది ఆర్డరు? దీనిలో నుంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే డిఫికల్ట్. లిథియంలో నుంచి ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేసాం ఆల్రెడీ, ఇప్పుడు ఇంకొక ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలి. ఆల్రెడీ దీనికి హీలియం కాన్ఫిగరేషన్ వచ్చింది, అవునా? సో దీనిలోంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే డిఫికల్ట్ లిథియంలో నుంచి. సో లిథియం హ్యాస్ మోర్ అయనైజేషన్ ఎనర్జీ. నెక్స్ట్ బోరాన్. ఎందుకని బోరాన్? బోరాన్లో మనం ఆల్రెడీ ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేసేసాం, అంటే అప్పుడు బెరిలియం కాన్ఫిగరేషన్ వచ్చింది దానికి. ఓకేనా? ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి ఒకసారి చూడండి. బోరాన్ నుంచి బి ప్లస్ వచ్చిందంటే అర్థం ఏంటి? ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేసాం అంటే బోరాన్కి ఇప్పుడు బెరిలియం కాన్ఫిగరేషన్ వస్తుంది. అలాగే బెరిలియంకి Li ప్లస్కి ఈ కాన్ఫిగరేషన్ వస్తుంది. బోరానికి బెరిలియం కాన్ఫిగరేషన్ వస్తుంది ఈ స్టేట్లో. అందుకే బోరానికి చూడండి ఏం రాశాం, ఈ కేసులో అయితే బెరిలియంకి ఎక్కువ ఉంటుంది అయనైజేషన్ ఎనర్జీ, ఈ కేసులో బోరాన్కి ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఇక్కడ కూడా ఆక్సిజన్కి ఎక్కువ ఉంటుంది. ఎందుకని? ఆక్సిజన్కి ఎలక్ట్రాన్ రిమూవ్ చేసాం అంటే నైట్రోజన్ కాన్ఫిగరేషన్ వస్తుంది. ఓకేనా? సరే సరే చూడండి డిఫరెన్స్ చూడండి. అది ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ అమ్మా, ఇందాక ఒక చిన్న పాయింట్ మిస్ అయింది, పెనిట్రేషన్ పవర్. పెనిట్రేషన్ పవర్ అంటే ఇలా మీరు SPDF తీసుకున్నారనుకోండి, S ఆర్బిటాల్స్ అనేవి న్యూక్లియస్ కి దగ్గరగా ఉంటాయి. సో న్యూక్లియస్ నుంచి S ఆర్బిటాల్స్ దగ్గరగా ఉంటాయి కదా, ఈ ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ మీద స్ట్రాంగ్ అట్రాక్షన్ ఉంటుంది. వీటిలో నుంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే చాలా డిఫికల్ట్. సో పెనిట్రేషన్ పవర్ ఆర్డర్ ఏమొస్తుంది? F. ఓకేనా? అది పెనిట్రేషన్ పవర్ అంటే. నెక్స్ట్ వన్, అయనైజేషన్ ఎనర్జీ అయిపోయింది. నెక్స్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఏంటమ్మా? ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఏంటి? ది అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్డ్. ది అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్డ్. ఎనర్జీ రిలీజ్ అవుతుంది ఇక్కడ. The amount of energy released when one electron is added to outermost shell of an isolated gaseous neutral atom is called first electron affinity. దానికి రివర్స్ ఇది. ఓకేనా? ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేసాం, యూని నెగిటివ్ అయాన్ ఫార్మేషన్ జరుగుతుంది. యూని నెగిటివ్ అయాన్ డెల్టా H is equal to నెగిటివ్, పాజిటివ్ కాదు నెగిటివ్. ఎనర్జీ రిలీజ్ అవుతుంది ఇక్కడ, నెగిటివ్ ఎగ్జోథర్మిక్ ప్రాసెస్. ఎగ్జోథర్మిక్. ఓకేనా?
electron affinity EA1. Next, for suppose ఈ M-1 యూని నెగిటివ్ అయానికి ఇంకొక ఎలక్ట్రాన్ యాడ్ చేద్దాం. ఏం ఫామ్ అవుతుందమ్మా? M-2. హియర్ డెల్టా H ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్. ఎండోథర్మిక్. ఎందుకని సార్? ఆల్రెడీ న్యూక్లియస్లో ఇది యాటమ్ అనుకుంటున్నాం. ఓకే, ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేసాం మనం. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఎలక్ట్రాన్ యాడ్ చేస్తాం. ఆల్రెడీ ఉన్న ఎలక్ట్రాన్కి మనం యాడ్ చేసిన ఎలక్ట్రాన్కి మధ్య రిపల్షన్ స్టార్ట్ అవుతాయి. ఏముంటాయమ్మా? రిపల్షన్స్. సెకండ్ ఎలక్ట్రాన్ యాడ్ చేశాం. ఈ 2 ఎలక్ట్రాన్స్ మధ్య ఏముంటుంది? రిపల్షన్స్. అర్థమవుతుందా? ఆల్రెడీ ఒక ఎలక్ట్రాన్ నేను యాడ్ చేశాను, నెక్స్ట్ సెకండ్ ఎలక్ట్రాన్ యాడ్ చేశాను. న్యూక్లియర్ అట్రాక్షన్ ఉంటుంది, కానీ ఈ ఎలక్ట్రాన్కి మధ్య ఏముంటాయి? రిపల్షన్ ఉంటాయి. సో అందుకే సెకండ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది ఎండోథర్మిక్ అని చెప్పాను. అంటే మనం ఎనర్జీ ఇవ్వాలి, ఈ రిపల్షన్స్ ని మినిమైజ్ చేసుకొని ఎలక్ట్రాన్ యాడ్ అవ్వాలంటే మనం ఎనర్జీ సప్లై చేయాలి. ఓకేనా? సో ఇట్ ఈస్ ఏ సెకండ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఈస్ ఎండోథర్మిక్ ప్రాసెస్. ఫస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఈస్ ఎగ్జోథర్మిక్ ప్రాసెస్. ఓకేనా? అది డిఫరెన్స్ అమ్మా. సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి. ఆక్సిజన్ ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేస్తాం, O-1. O-1కి ఇంకొక ఎలక్ట్రాన్ యాడ్ చేస్తాం, O-2. ఓకే, ఎక్స్పెరిమెంటల్ వాల్యూ మైనస్ డెల్టా H ఈజ్ ఈక్వల్ టు మైనస్ 142 కిలోజౌల్ పర్ మోల్. ఓకే, దీనికి వచ్చేసరికి డెల్టా H వాల్యూ ప్లస్ 702 కిలోజౌల్ పర్ మోల్. చూడండి, ఫస్ట్ వాల్యూ నెగిటివ్ లో ఉంది, సెకండ్ వాల్యూ పాజిటివ్ లో ఉంది. అంటే సో ఇట్ ఈస్ ఏ ఎండోథర్మిక్ ప్రాసెస్. ఓకేనా? నెక్స్ట్ వన్. దీనిలో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి మనకి గ్రూప్స్ లో సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్ ఎలిమెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరిన్, క్లోరిన్. ఓకేనా? సెవెంత్ గ్రూప్ తీసుకున్నాం, బ్రోమిన్, అయోడిన్. ఎలక్ట్రాన్ ఎఫినిటీ వాల్యూస్ ని మనం అబ్జర్వ్ చేస్తే ఫ్లోరిన్ కి ఎక్కువ ఉంటుందమ్మా ఎలక్ట్రాన్ ఎఫినిటీ వాల్యూస్ కంపేర్డ్ టు ఫ్లోరిన్. ఎందుకని? రీజన్ ఏంటి? ఫ్లోరిన్ తో కంపేర్ చేస్తే యాక్చువల్గా ఫ్లోరిన్ అనేది హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్. అంటే ఫ్లోరిన్ కి ఎక్కువ ఉండాలి యాక్చువల్గా, కానీ క్లోరిన్కి ఉన్నాయి. ఓకేనా? రీజన్ ఏంటంటే క్లోరిన్ లో వేకెంట్ డి ఆర్బిటాల్స్ ఉంటాయి. వేకెంట్ డి ఆర్బిటాల్స్. అంతకంటే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఫ్లోరిన్ లో ఎలక్ట్రాన్ రిపల్షన్స్ మోర్. ఎలక్ట్రాన్ రిపల్షన్స్ మోర్. స్మాల్ సైజ్ ఆటం కదా ఫ్లోరిన్. ఓకేనా? క్లోరిన్ పెద్దది, ఫ్లోరిన్ స్మాల్ సైజ్. ఫ్లోరిన్ చాలా పెద్దది, 3D కూడా ఉంటుంది. ఆల్రెడీ ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేసాం, ఇప్పుడు సెకండ్ ఎలక్ట్రాన్ యాడ్ చేస్తాం. ఇక్కడ చూడండి, డిఫరెన్స్ చూడండి. ఓకేనా? ఫ్లోరిన్ చాలా స్మాల్ సైజ్, ఎలక్ట్రాన్ రిపల్షన్స్ బాగా ఎక్కువగా ఉంటాయి. సో అందువల్ల మనకి ఎలక్ట్రాన్ ఎఫినిటీ వాల్యూస్ వచ్చేసరికి సెవెంత్ గ్రూప్ లో క్లోరిన్ కి ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? అదే ఫర్ సపోజ్ మనం ఆక్సిజన్ గ్రూప్ ని అబ్జర్వ్ చేసామనుకోండి, సిక్స్త్ గ్రూప్ అబ్జర్వ్ చేస్తే సల్ఫర్, యాక్చువల్గా ఆక్సిజన్ ఉండాలి, సల్ఫర్ గ్రేటర్ దాన్, నెక్స్ట్ సెలీనియం, టెలూరియం, ఆక్సిజన్. చూడండి, ఆక్సిజన్ లాస్ట్ లో ఉంది,
సల్ఫర్ తర్వాత కూడా లేదు, అది ఆక్సిజన్ లాస్ట్ లో. ఓకేనా, ఎందుకనంటే ఆక్సిజన్ కి తక్కువ కదమ్మా, ఫ్లోరిన్ తో కంపేర్ చేస్తే ఆక్సిజన్ కి లెస్ ఎలక్ట్రోనెగటివ్ వాల్యూస్. అవునా, ప్రీవియస్ లో క్లోరిన్ తర్వాత వచ్చింది, కానీ ఇక్కడ చూడండి సల్ఫర్ తర్వాత ఆక్సిజన్ లేదు, లాస్ట్ లో వచ్చింది. ఎందుకనంటే ఒకటే రీజన్, కంపేర్డ్ టు ఫ్లోరిన్ ఆక్సిజన్ కి ఎలక్ట్రోనెగటివిటీ లెస్. ఓకేనా, రైట్, అదొక పాయింట్ చూసుకోండి. నెక్స్ట్ అలాగే పీరియడ్స్ లో ఎలా ఉంటాయి, పీరియడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ తీసుకున్నాం అనుకున్నాం, నైట్రోజన్ కానీ బెరీలియం, ఓకే, మెగ్నీషియం, నోబెల్ గ్యాసెస్ అంటే నియాన్, ఓకేనా, మెగ్నీషియం, ఇలాంటి వాటిల్లో మనకి ఎలక్ట్రాన్ ఎఫినిటీ 0, ఎలక్ట్రాన్ ఎఫినిటీ వాల్యూస్ ఇక్కడ మనకి 0, ఆర్ లేకపోతే పాజిటివ్ అంటే ఎండోథర్మిక్ పాజిటివ్. ఎందుకని, నైట్రోజన్ లో ఆఫ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ ఉంటుంది కదా, ఆఫ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ డిస్టర్బ్ అవుతుంది. బెరీలియంలో ఫుల్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ ఉంటుంది, నియాన్లో ఫుల్ ఫీల్డ్ ఉంటుంది, దీనిలో కూడా ఫుల్ ఫీల్డ్. ఆ కాన్ఫిగరేషన్స్ డిస్టర్బ్ అవుతాయి, ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే డిస్టర్బ్ అవుతాయి కదా. సో అందువల్ల ఎలక్ట్రాన్ ని తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించవు యాటమ్స్. సో మనం ఎనర్జీ అనేది సప్లై చేయాల్సి వస్తుంది అక్కడ. ఓకేనా, ఎనర్జీ అక్కడ రిలీజ్ అవ్వదు, మనం ఎనర్జీ ఇవ్వాలి అక్కడ. సో ఇట్ ఈజ్ ఏ ఎండోథర్మిక్ ప్రాసెస్. ఏ ప్రాసెస్ అమ్మాది, ఎండోథర్మిక్ ప్రాసెస్. ఓకేనా, రైట్, ఎలక్ట్రాన్ ఎఫినిటీలో మెయిన్ పాయింట్స్ చూసుకోండి. నెక్స్ట్ ఎలక్ట్రోనెగటివిటీ. ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏంటమ్మా, టెండెన్సీ టు అట్రాక్ట్ బాండ్ పైర్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్ కాల్డ్ ఎలక్ట్రోనెగటివిటీ. ఓకేనా, బాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ని అట్రాక్ట్ చేసుకునే నేచర్ ఏమంటారు, ఎలక్ట్రోనెగటివిటీ. సిఎఫ్ కార్బన్ 2.5, ఫ్లోరిన్ 4.0. ఈ బాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఎవరి వైపు ఉంటాయి, ఫ్లోరిన్ వైపు ఉంటాయి. ఎలక్ట్రాన్ డెన్సిటీ మొత్తం కూడా ఫ్లోరిన్ వైపు ఉంటుంది. ఓకే, సో ఫ్లోరిన్ ఈస్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్. More electronegative element. Carbon is less electronegative element. Okay na. Next, electron affinity and electronegativity. ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి? It is a atomic phenomena. ఇది వచ్చేసరికి బాండింగ్ ఫినామినా. రెండిటికి డిఫరెన్స్ చూడమా, ఎలక్ట్రాన్ ఎఫినిటీ అన్నా ఎలక్ట్రాన్స్ తీసుకోవడమే, ఎలక్ట్రోనెగటివిటీ అన్నా ఎలక్ట్రాన్స్ తీసుకోవడమే, కానీ ఇది అటామిక్ ఫినామినా. ఆటమ్స్ లో మనం డిస్కస్ చేస్తాం, ఇవి బాండింగ్ లో డిస్కస్ చేస్తాం, డైఅటామిక్ మాలిక్యూల్స్. ఓకేనా, ఇవి వచ్చేసరికి ఆటమ్స్. ఆటమ్స్ మీన్స్ ఓకే, రెండింటికి డిఫరెన్స్ చూడండి, రెండు ఒకేలాగా ఉంటాయి కానీ డిఫరెన్స్ ఉంటుంది రెండింటికి. ఓకే, రైట్. నెక్స్ట్ గ్రూప్స్ లో ఎలక్ట్రోనెగటివిటీ ఎలా ఉంటుందో చూడండి. ఇన్ గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఎలక్ట్రోనెగటివిటీ డిక్రీజెస్. టాప్ టు బాటమ్ electronegativity values decreases due to reason ఏం చెప్తారు ఎవరన్నా, ఎందుకని? డ్యూ టు
electropositive nature increases. Electropositive nature increases. న్యూక్లియర్ అట్రాక్షన్ తగ్గిపోతుంది కదా, అంటే ఎలక్ట్రాన్స్ లాస్ అవడానికి ఇష్టపడతాయి కానీ ఎలక్ట్రాన్స్ గెయిన్ అవ్వడానికి ఇష్టపడవు. ఓకేనా, రైట్. నెక్స్ట్ వాల్యూస్ కూడా ఇచ్చాను అక్కడ నోట్స్ లో, తర్వాత ఒకసారి చూడండి. లిథియం కి 1 ఉంటుంది వాల్యూ, సోడియం కి 0.9, 0.8. ఓకే, నెక్స్ట్ రుబిడియం కూడా 0.8, సీజియం 0.7. ఓకేనా, లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఎవరంటే సీజియం. నెక్స్ట్ అలాగే పీరియడ్స్ లో చూడమా, లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్. ఫ్లోరిన్కి వచ్చేసరికి హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ అని తెలుసు కదా మనకి, దీనికి 4.0 ఉంటుంది, 3.5, 3.0, 2.5. ఓకేనా, నెక్స్ట్ బోరాన్కి వచ్చేసరికి 2, 1.5, 1. ఓకేనా, లెఫ్ట్ టు రైట్ electronegativity increases. Left to right electronegativity increases due to electropositive nature decreases or non-metallic nature increases. ఇక్కడ metallic nature increases. Metallic nature increases. Okay na, amma group lo top to bottom electronegativity decreases. Endukani electropositive nature increase avutundi or metallic nature increase avutundi. అంటే ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వడానికి ఇష్టపడతాయి కానీ ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసే నేచర్ ఉండదు. పీరియడ్స్ లో లెఫ్ట్ టు రైట్ ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజెస్. ఓకేనా, న్యూక్లియర్ అట్రాక్షన్ ఇంక్రీజెస్. ఓకేనా, ఆర్ నాన్ మెటాలిక్ నేచర్ ఇంక్రీజెస్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఎలక్ట్రోనెగటివిటీని క్యాలిక్యులేట్ చేయడం కోసం పౌలింగ్ స్కేల్ ఉంటాయమ్మా. ఓకేనా, అవి నోట్స్ లో కూడా ఇచ్చాను, ఒకసారి చూడండి, తర్వాత రేపు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, రేపటి క్లాస్ లో ఆక్సైడ్స్, ఓకేనా, రిమైనింగ్ పార్ట్ డిస్కస్ చేద్దాము. కెమికల్ బాండింగ్ ఉంది ఇంకా టాపిక్. ఓకేనా, కెమికల్ బాండింగ్ కూడా డిస్కస్ చేయాలి, అందులో చాలా ఉంటాయి థియరీస్, వాలెన్సీ బాండ్ థియరీ అని, వెస్పర్ థియరీ అని, ఎంఓటి. ఓకేనా, నోట్స్ కూడా చదవండి మీరు. ఓకేనా, అన్ని పాయింట్స్ ఒకసారి చూసుకోండి, అన్ని పాయింట్స్ కవర్ అవుతాయని చెప్పి నోట్స్ పెట్టాను నేను. అది ఆ నోట్స్ లో అన్ని పాయింట్స్ ఉంటాయి. ఓకే, సో ఒకసారి ఆ నోట్స్ మొత్తం చదవండి. ఏంటి సార్ అని మొత్తం నోట్స్ లో పాయింట్స్ అని చెప్పట్లేదు అనుకోవద్దు. ఆ నోట్స్ ఎవరిదంటే ప్రీవియస్ చైనా బ్యాచ్ వాళ్ళ నోట్స్ అది. ఓకేనా, దాంట్లో ఎక్కువ ఉంటాయి పాయింట్స్. సో అందులో మీరు అన్ని పాయింట్స్ చదవకపోయినా కొన్ని పాయింట్స్ వరకు కవర్ చేయండి మ్యాక్సిమం.